వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని చాదర్ఘట్లో కాల్పులు కలకలాన్ని సృష్టించాయి. విక్టరీ గ్రౌండ్లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య మీద సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. డీసీపీ వారి మీద 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఒకరికి గాయాలు కాగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. తోపులాటలో డీసీపీ గన్మెన్ కింద పడ్డాడు. హైదరాబాద్లోని చాదర్ఘట్లో కాల్పులు కలకలాన్ని సృష్టించాయి. విక్టరీ గ్రౌండ్లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య మీద సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. డీసీపీ వారి మీద 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఒకరికి గాయాలు కాగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆ తోపులాటలో డీసీపీ గన్మెన్ కింద పడ్డాడు. చాదర్ఘట్లో కాల్పుల ఘటన మీద పూర్తి డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, డీసీపీ చైతన్య మీద దాడికి ప్రయత్నించడం జరిగింది కదా కొందరు, సో ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్ తేజ? లక్ష్మి, మొత్తంగా చూస్తే ఇటీవల కాలంలో పోలీసుల పైన కూడా ఈ దాడులు ఎక్కువైపోయినాయి అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ రోజు చాదర్ఘట్ విక్టరీ గ్రౌండ్ లో కాల్పుల కలకం అనేటువంటిది సంచలనంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఈ చాదర్ఘట్ లో ఉన్నటువంటి విక్టరీ గ్రౌండ్ లో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య అయితే మాత్రం అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలో అక్కడ ఒక దొంగ ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. అది గుర్తించినటువంటి డీసీపీ అయితే మాత్రం అతను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా డీసీపీ చైతన్యకు సంబంధించినటువంటి గన్మెన్ అలర్ట్ చేసిన నేపథ్యంలో గన్మెన్ ఆ దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగ చాలా చాకచక్యంగా కూడా అటు డీసీపీకి సంబంధించినటువంటి గన్మెన్ తోసివేయడంతో ఇక లాభం లేక డీసీపీ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అయితే మాత్రం డీసీపీ పైన కత్తితో దాడి చేయడానికి ఆ దొంగ తిరగబడినట్లుగా కూడా అక్కడ తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి అక్కడ ఉన్నటువంటి గన్మెన్ దగ్గర నుంచి వెపన్ తీసుకొని డీసీపీ చైతన్య అయితే మాత్రం 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఆ దొంగకు కాలికి, నడుముకి, అదేవిధంగా భుజం దగ్గర 3 చోట్ల కూడా బుల్లెట్లు తగిలి గాయమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే హుటాహుట్టిన ఆ దొంగనైతే మాత్రం అక్కడి నుంచి నాంపల్లి కేర్ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించారు. పోలీసులు అయితే అక్కడికి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చేరుకోవడంతో పాటు అక్కడ అంటే అసలు ఈ దొంగ పేరేంటి, ఈ దొంగ గతంలో కూడా చాలా సార్లు చాలా సెల్ ఫోన్ స్నాచింగ్ కేసులు ఇతని పైన అత్యధికంగా ఉన్నాయి, చాలా ఎక్కువ సార్లు కేసులు నమోదైనవి అన్నట్లుగా కూడా కొంత అక్కడ గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఆయన ఆ దొంగకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దొంగ చేసినటువంటి కత్తితో చేసినటువంటి దానిలో డీసీపీ చైతన్యకి అయితే మాత్రం ఏ విధమైనటువంటి గాయాలైతే అయినటువంటి పరిస్థితి లేదు. ఆయన చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు. కానీ 3 రౌండ్లు కాల్పులు జరిపినటువంటి పరిస్థితుల్లో దొంగకైతే మాత్రం 3 చోట్ల బుల్లెట్ దగ్గర గాయాలయ్యాయి అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.